ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబౌవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. Yeah, good evening, all of you. Yeah, voice is clear, guys. Let me confirm. Yeah, Venkat, voice వినపడుతుందా? క్లియర్ సార్, క్లియర్. Yeah, guys. Yeah. So, లాస్ట్ క్లాసెస్ లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, తర్వాత బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ ఏ విధంగా మనము ఎక్స్పోర్ట్ చేసుకున్నాము ఓకే అనేది మనము లాస్ట్ క్లాసెస్ లో ఎక్సెల్ కానీ, జేపీజీ కానీ, పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బట్టల బిజినెస్ ఏ విధంగా చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. సో ఈ రోజు మనం చెప్పబోయే క్లాసెస్ ఏంటంటే ఫారెన్ కరెన్సీ. సో మన బిజినెస్ అదర్ కంట్రీస్ తో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ చేస్తుంది, వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది టుడే క్లాస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన బిజినెస్ ఇండియాలో ఉంటుంది. మల్టీ కరెన్సీ ఆర్ ఫారెన్. ఫారెన్ కరెన్సీ, మల్టీ కరెన్సీ లేదా ఫారెన్ కరెన్సీ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మన బిజినెస్ ఇండియాలో ఉంది. మన బిజినెస్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇప్పుడు మన బిజినెస్ సంథింగ్ ఏదైనా పర్చేజ్ చేయొచ్చు, లైక్ మన రిలేటెడ్ బిజినెస్ అది ఏదైనా కావచ్చు. పర్చేజ్ ఆర్ సేల్స్ అనేది మనం చేస్తాం. ఎవరికి చేస్తాం? లైక్ వెండర్స్ అంటే సప్లయర్స్, లేదంటే కస్టమర్స్, మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తుంది, మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి సేల్స్ కూడా చేస్తుంది. బట్ ఇండియన్ రూపీతో అయితే కాదు, ఐఎన్ఆర్ లో అయితే కాదు. ఓకే, ఐఎన్ఆర్ లో అయితే కాదు. సో ఇప్పుడు మన బిజినెస్ అదర్ కంట్రీస్ తో పర్చేజ్ చేస్తుంది, అదర్ కంట్రీకి సేల్ చేస్తుంది. డిఫరెంట్ కంట్రీస్ ఉండొచ్చు, ఒకే టైప్ ఆఫ్ కంట్రీ ఉంటుందని గ్యారెంటీ లేదు. ఓకే, ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్, ఓకే, సౌదియా, ఏదైనా కావచ్చు. ఓకేనా, అమెరికా, ఇలా రకరకాల దేశాలతో మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా డాలర్ అనుకోండి, దుబాయ్
దినార్ అనుకోండి. డిహెచ్ఎస్ దిరహమ్స్ అనుకోండి. ఇలా మన ఇండియన్ రూపీ ఏదైతే ఉంటుందో మన బిజినెస్ వాళ్ళ యొక్క కరెన్సీలోకి అమౌంట్ చేంజ్ చేసి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా డాలర్ వచ్చేసి ప్రజెంట్ 85.95 పైసా ఇది ఉందనుకోండి. ఒక్కొక్క డాలర్ కి మన ఇండియా అమౌంట్ అనేది 85.95 తో ఇంటూ చేస్తే మనం ఎంత పర్చేజ్ చేస్తామో ఎంత సేల్ చేస్తామో దానికి రిలేటెడ్ గా మనము వాళ్ళకు అమౌంట్ అనేది పే చేయాలి. మన ఇండియాలో బిజినెస్ వచ్చేసి ఇండియాలో ఉందన్నమాట. మనము కువైట్, ఆస్ట్రేలియా, దుబాయ్ వాళ్ళతో మనం బిజినెస్ అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం కరెన్సీ సింబల్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. కరెన్సీ సింబల్స్ వీటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. వీటిని క్రియేషన్ చేసుకొని వీటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఇవ్వాలి. వాళ్ళ డాలర్ కి, వాళ్ళ దినార్కి, వాళ్ళ దిరహమ్స్ కి మన ఇండియా అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత మనం ఇవ్వాల్సి వస్తుంది. సంథింగ్ ఏ వాల్యూ అయినా కావచ్చు దానికి రిలేటెడ్. ఓకే, సో పర్చేజ్ సేల్స్ అనేది మనం ఈ విధంగా ఐటమ్స్ ని లెడ్జెస్ ని కామన్ గా రెగ్యులర్ గా ఎలా చేస్తారో అలాగే చేస్తారు. లెడ్జెస్, ఐటమ్స్. కొత్తగా ఏమొస్తుంది ఇక్కడ? కరెన్సీ అనేది కొత్తగా వస్తుంది. ఈ కరెన్సీని మనం క్రియేషన్ చేసి మనము పర్చేజ్ సేల్స్ అనేది చేయాలి. ఓకే, ఎలా చేయాలి అనేది చూద్దాం. ప్రాబ్లం చూడండి. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మల్టీ కరెన్సీ ఆర్ ఫారెన్ కరెన్సీ. ఆస్ట్రేలియా డాలర్ 54.90 పైసా, కువైట్ దినార్ 267.59 పైసా, దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. ఓకే, సో ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేద్దాం. కంట్రోల్ సి, న్యూ కంపెనీ క్రియేట్ చేయండి. కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. మిగతా అన్ని కూడా నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో లెడ్జెస్ అన్ని చేయండి. క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, తర్వాత ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ డెప్టార్స్. సో వీళ్ళు వచ్చేసి ఆస్ట్రేలియా కాబట్టి నువ్వు ఆస్ట్రేలియా తీసుకుంటే అక్కడ ఏ స్టార్ట్లు ఉన్నాయో మనకు తెలియదు కదా. కాబట్టి ప్రస్తుతానికి మనం ఇండియానే తీసుకుందాం. రియల్ టైంలో మీరు ఏదైతే ఉంటుందో అవే మీరు అక్కడ ఇచ్చుకోవాలి. సేల్స్ అకౌంట్స్, తర్వాత కువైట్ కంప్యూటర్ వరల్డ్, సన్రీ డెప్టార్స్. ఇక్కడ కువైట్ కంట్రీ ప్లేస్ లో మీరు కువైట్ తీసుకోవాలి. ఓకే, ప్రస్తుతానికి ఇండియా తీసుకోవాలి. నెక్స్ట్ దుబాయ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సన్రీ డెప్టార్స్, కంట్రోల్ ఏ. సో తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇలా. తర్వాత ఐటమ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? ఎన్ఓఎస్ నెంబర్స్. ఐటమ్స్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ ఒకటే ఉంది. హెచ్పి ల్యాప్టాప్, ఎన్ఓఎస్, ఎస్కేప్. ఇప్పుడు ఇక్కడ కరెన్సీలోకి వెళ్ళాలి. కరెన్సీకి ఓచర్కి మధ్యలో ఎలాంటి మీకు మధ్యలో ఎక్స్ట్రా ఆప్షన్ లేదు. ఎప్పుడైతే కరెన్సీస్ క్రియేషన్ చేస్తావో అప్పుడు
నీకు మళ్ళీ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది. రియల్ దినార్, డిహెచ్ఎస్, దిరహమ్స్, ఎస్కే. ఇప్పుడు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది, ముందు రాదు. డాలర్ 54.90 పైసా, డిహెచ్ఎస్ 22.31 పైసా, డిఎన్ 267.59 పైసా. సేవ్, ఎస్కేప్. సో ఇప్పుడు వోచర్స్ లోకి వెళ్ళి ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. డేట్ ఏమి ఇచ్చాము ఇక్కడ మనం 1/4, క్యాపిటల్ 75 lakhs, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా, కాంట్రా, డేట్ 2/4, 5 lakhs. తర్వాత 2/4 పర్చేజ్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, హెచ్పి ల్యాప్టాప్. సో 80, $600, 48,000. 600 కి రేట్ ఇన్ ఫారెక్స్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54.90తో చేస్తే 32,940. తర్వాత లాస్ట్ లో మళ్ళీ 48,000 కి 54.90తో ఇంటూ చేస్తే 26,35,200 ఇండియా అమౌంట్ అవుతుంది. తర్వాత 1/5 వైట్, క్వాంటిటీ 30, రేట్ డిఎన్ 267.59 పైసా, 21,48,000. సో తర్వాత నెక్స్ట్ 16, ఫార్టీ, డిహెచ్ఎస్ 1250. నెక్స్ట్ 26, ఆస్ట్రేలియా $25,000, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ 17 రిసీవ్డ్, బిఎన్ 4,000. నెక్స్ట్ 27, దుబాయ్, డిహెచ్ఎస్ 5,000. నెక్స్ట్ 18 పేమెంట్, $34,000. నెక్స్ట్ పేమెంట్ 28, బ్యాంక్ చార్జెస్, కంట్రోల్ ఏ. డే బుక్ లో వెళ్తే ఆల్ F2 ఇచ్చేసి మనం తీసేసిన డేట్లు అన్ని చూసామంటే ఇక్కడ షో చేస్తుంది.
ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 9,13,000 టు 8,832. 9,13,832. స్టాక్ సమ్మరీ. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 80 పర్చేజ్ చేసాం, 70 సేల్ చేసాం, 10 ఉన్నాయి. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. సో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఒక వోచర్ ఉంటుంది, పేమెంట్ లో 3 వోచర్స్ ఉంటాయి, పర్చేజ్ లో 1 వోచర్, రిసిప్ట్ లో 3 వోచర్స్, సేల్స్ లో 2 వోచర్. కరెన్సీస్ 4, యూనిట్స్ 1, వోచర్ టైప్స్ 24, స్టాక్ ఐటమ్స్ 1, లెడ్జెస్ 11, గ్రూప్స్ 28. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ. 80 పర్చేజ్ చేశారు, 20, 70 సేల్ చేస్తారు, 10 ఉన్నాయి. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. తర్వాత కరెన్సీ వైజ్ అమౌంట్ చూద్దాం. ఆల్ట్ F1. సో ఇప్పుడు ఆల్ట్ C. కరెన్సీ వైజ్ మన దేశం అమౌంట్ కి వాళ్ళ దేశం అమౌంట్ కి డిఫరెన్స్. 59,446 అయితే ఇండియా అమౌంట్ 32,63,632. డిహెచ్ఎస్. సో డిఫరెన్స్ డిఎం. 4 దేశాల అమౌంట్. ఇలాగా. సో దిస్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ ఆర్ మల్టీ కరెన్సీ. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందమ్మా దీంట్లో? ఎనీవన్? క్లియరా? వెంకట్, నారాయణ, నరసింహ, క్లియరా? ఓకే. క్లియర్ సార్. లాస్ట్ ఫైనల్ చూడండి, జనరల్ ప్రాబ్లమ్స్. వ్యాట్. సో ఫైనల్ ప్రాబ్లం. వ్యాట్ అంటే ఏంటిమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? అసలు వ్యాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంతే కదా? యా. సో ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో మనకి ఎప్పుడు ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు దీన్ని అని చూస్తే 1/4/2005లో మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. ఓకే. సో వ్యాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. సో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ ట్యాక్స్ పడుతుంది, సేల్స్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ ట్యాక్స్ పడుతుంది, అవుట్పుట్ నుండి ఇన్పుట్ తీయగా ఫైనల్ గా గవర్నమెంట్ కు ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఇది విత్ ఇన్ ద స్టేట్. అవుట్ సైడ్ స్టేట్ అయితే సిఎస్టి ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సెంట్రల్ సేల్స్
ట్యాక్స్. ఓకే. ఇప్పుడు వ్యాట్ ఉన్నప్పుడు మనకి 1/4/2005లో వ్యాట్ వచ్చింది. సో దీంట్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి. ఐ థింక్ దగ్గర దగ్గర 15 ట్యాక్సెస్ ఉన్నాయి. ఈ ట్యాక్సెస్ గురించి చాలా మందికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఏదైనా మొబైల్ అని ఆంధ్రాలో, ఏపీలో ఒక 5% ఉందనుకోండి. అదే తమిళనాడుకి వెళ్ళారనుకోండి 12.5 వస్తుంది. కర్ణాటక వెళ్ళారనుకోండి 14.5 ఉంటుంది. అలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేటివి. సేమ్ ప్రోడక్టే ఇండియాలోనే మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి. అలా లేకుండా మనకు జిఎస్టీని తీసుకొచ్చారు. సో మొబైల్ ఏ రాష్ట్రంలో కొనినా మొబైల్ ఏ రాష్ట్రంలో కొనినా 5% ఉండాలి. ఏపీలో కొన్నా సేమ్ ఉండాలి, తమిళనాడులో కొన్నా సేమ్ ఉండాలి, కర్ణాటకలో కొన్నా సేమ్ ఉండాలి, తెలంగాణలో కొన్నా సేమ్ ఉండాలి. ఆ ఉద్దేశంతో మనకి జిఎస్టీ తీసుకొచ్చారు. బట్ ఒక ప్రాబ్లం వ్యాట్ ఉన్నప్పుడు ఎలా ఉంది అనేసి నేను మీకు ప్రాబ్లంలో ఉంచాను. సో వ్యాట్ లో ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ చేయగలం. లెడ్జర్ లెవెల్లోనే ట్యాక్స్ ఇస్తాం. ఒక ప్రాబ్లం ఎలా ఉందని మీకు ఈ ప్రాబ్లంలో పెట్టున్నాను. ఓకే, కంట్రోల్ సి కాపీ, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ వ్యాట్, ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్. టిన్ నెంబర్ అనేది మనకు ఒక 9 digits తో ఉండేది వ్యాట్ లో ఉన్నప్పుడు. సో ప్రజెంట్ ఇప్పుడు లేదు కాబట్టి నో నీడ్. మనకు ఉంటుంది, సప్లయర్ ఉంటుంది, కస్టమర్ కూడా ఉంటుంది. కంట్రోల్ ఏ. ఫస్ట్ క్రియేట్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో లెడ్జెస్ ని క్రియేషన్ చేయండి. క్యాపిటల్ అకౌంట్. సో పర్చేస్ అకౌంట్స్. ఎప్పుడైతే F11 లో మీరు వ్యాట్ అనే ఆప్షన్ వేసి పెట్టారో ఆ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ 5% అని ఇవ్వాలి. ట్యాక్స్ 5% కదా ఉండేది ఇక్కడ. సో కావ్య సొల్యూషన్స్, సండ్రీ క్రెడిటార్స్. సో వీళ్ళకు కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు లేదు కాబట్టి నో నీడ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. ఇక్కడ లెడ్జర్ లోనే ట్యాక్స్ ఇవ్వాలి మనం. అవుట్పుట్ వ్యాట్ 5%. నెక్స్ట్ కోమలి మర్చెంట్స్. సో సండ్రీ డెబ్టార్స్. నెక్స్ట్ బాలు ప్రైవేట్ లిమిటెడ్. సండ్రీ క్రెడిటార్స్, కంట్రోల్ ఇయర్. సో కాదర్ ఎంటర్ప్రైజెస్, సండ్రీ డెబ్టార్స్. తర్వాత ట్యాక్సెస్, ఇన్పుట్ వ్యాట్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్. ఇలా లెడ్జెస్ అన్ని చేయాలి. యూనిట్స్, ఇన్వాయిస్, స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ సేవ్. లెనోవో ల్యాప్టాప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. వివో మొబైల్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓపో మొబైల్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి.
Vouchers like వెళ్దాం. First one receipt. Capital 35 lakhs. Next purchase. Kavya Solutions. $8,45,000 కి మనం పర్చేజ్ చేసాం. ఓకే, సో దాని కింద ట్యాక్స్ కావాలి. ఇన్పుట్ బ్యాట్ 5%. 42,250 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. సేల్. నెక్స్ట్ సేల్స్ చేస్తున్నాం. కోమలి మర్చెంట్స్. HP ల్యాప్టాప్స్. $8,78,000. 8,78,000. దాని అండర్లో అవుట్పుట్ బ్యాట్ పడుతుంది. 43,900 ట్యాక్స్ పడింది. మళ్ళీ పర్చేజ్ తీసుకోవాలి. బాలు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 32,500. ఓపో మొబైల్స్ 25 3,500. ఇన్పుట్ బ్యాట్. నెక్స్ట్ కాదర్ ఎంటర్ప్రైజెస్. వివో మొబైల్స్. సో 22,800. ఓపో మొబైల్స్ 25 3,900. అవుట్పుట్ బ్యాట్ 66,670. 3,900. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనబడుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1 ఎక్స్పాండెడ్. నెట్ ప్రాఫిట్ 1,45,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F2 వాళ్ళ కాన్ఫిగర్. సో గుడ్స్ రివర్సెస్, సో గుడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 20 పర్చేజ్ చేసాము, 18 సేల్ చేసాము, 2 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్. పర్చేజ్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. రిసిప్ట్ లో 1 ట్రాన్సాక్షన్ ఉంది. సేల్స్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కరెన్సీస్ 1, యూనిట్స్ 1, వోచర్ టైప్స్ 24, స్టాక్ ఐటమ్స్ 4, లెడ్జెస్ 11. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్. పర్చేజ్ ఆర్ సేల్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్. వ్యాట్ రిపోర్ట్స్. ఇక్కడ మనకు రిజల్ట్ చూపించేది. ఇప్పుడు వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ రిపోర్ట్స్ అనేవి మనకు కనిపించవు. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? వ్యాట్ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా?
సార్ వ్యాట్ లెడ్జర్ లో 2 సార్లే సార్ ఇచ్చేది. ఏంటి వ్యాట్ వ్యాట్ అనేది ఎన్నిసార్లు ఇవ్వాలి మామూలుగా లెడ్జర్? ఒకసారి ఇస్తావు. ఎన్నిసార్లు ఇస్తావు? పర్చేజ్ చేసినప్పుడు ఒకసారి ఇస్తావు, సేల్ చేసినప్పుడు ఒకసారి ఇస్తావు. ఇన్పుట్ అంటే ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ అవును. వ్యాట్ అంతే. పర్చేజ్ లో ఇన్పుట్, అవుట్ సేల్స్ లో అవుట్పుట్. ఇంకా ఎన్ని వ్యాట్లు ఉందో అవును. అక్కర్లా. ఎస్. ఓకే, క్లియరా? అర్థమైందా? సో ఈ రోజుతో జనరల్ ప్రాబ్లమ్స్ అనే అయిపోయాయి. ఫ్రమ్ టుమారో జిఎస్టి కాన్సెప్ట్ లోకి వెళ్తాం. జిఎస్టి కాన్సెప్ట్ లోకి మనం ఎంటర్ అవుతాం. ఓకేనా? డన్ గైస్.